విశాఖ బీచ్ రోడ్లో ఉన్న ప్రకృతి చికిత్సాలయంలో శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ల సంయుక్త ఆధ్వర్యంలో మదర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. స్వాతంత్ర సమర యోధురాలు తామ్రపత్ర గ్రహీత రూపాకుల విశాలాక్షి చిత్రపటానికి పూలమాల వేసి మాతృవందనం చేశారు. చదువుల తల్లిగా సుదీర్ఘకాలంగా అధ్యాపక వృత్తిలో కొనసాగుతున్న ఆచార్య శాంతమ్మను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించి సన్మానించారు. భౌతిక శాస్త్రంలో అపార నైపుణ్యం కలిగిన శాంతమ్మ ఆధ్యాత్మికంగా ఎన్నో గ్రంథాలు ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. కర్మయోగిగా, దానశీలిగా, నిరాడంబర వ్యక్తిగా ఆమె నేటి తరానికి ఓ స్ఫూర్తిదాయకమైన మాతృమూర్తిగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కేవీఎస్ఎం సంధ్యాదేవి మాట్లాడుతూ, మాతృమూర్తులను గౌరవించుకోవడం కేవలం ఒక్క రోజుకే పరిమితం కాదని, మన సంస్కృతిలో అమ్మకు ఉండే గౌరవం ఎనలేనిదని అన్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఒక తల్లిగా తన పిల్లల పట్ల చూపించే శ్రద్ధ ఎన్నటికీ సన్నగిల్లకూడదని చెప్పారు. దేశంలో భౌతిక శాస్త్రంలో PhD పట్టా పొందిన మొదటి మహిళగా శాంతమ్మ ఎనలేని ఖ్యాతి గడించారని తెలిపారు. ఈరోజు మాతృ దినోత్సవం సందర్భంగా నేచర్ క్యూర్ హాస్పిటల్ రవికుమార్ గారి ఆహ్వానం మేరకు ఇక్కడ జరుగుతున్న ఉత్సవంకి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ శాంతమ్మ గారు చేసిన సందర్భంగా ఆవిడని సన్మానించడం జరిగింది. మాతృ దినోత్సవం ఇది అందరి తల్లులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మాతృమూర్తిగా మన బాధ్యత ఎప్పుడు నిర్వర్తించాలి. అది జరుపుకోవడానికి ఈరోజు ఒక్కటే కాదు, ప్రతిరోజు ప్రతి మాతృమూర్తిదే. ద హ్యాండ్ దట్ రాక్స్ ద క్రేడల్ రూల్స్ ద వరల్డ్. మాతృమూర్తి ఎలాగా మనం పెంచితే పిల్లల్ని, వాళ్ళే భవిష్యత్తు అంతా వారిదే. సో మా రోల్ ప్లే యాజ్ అ మదర్ బాగుండాలి, మళ్ళీ అది ఆస్వాదించాలి, పూర్వ వైభవం రావాలి మాతృమూర్తికి. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ ఇప్పుడు ప్రజెంట్ డేలో అందరూ ఉద్యోగస్తులే. ఆ హడావిడిలో పిల్లల గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం అనేది జరగాలి. ఇంకా జరిగితేనే పిల్లలు మంచి అభివృద్ధికి వస్తారు, మన దేశానికి మంచి పౌరుల్ని ఇవ్వగలుగుతాం. ఆ శక్తి మాతృమూర్తిదే. ఆచార్య శాంతమ్మ మాట్లాడుతూ, యువత విద్యలోనూ క్రీడలలోనూ కృషి చేసి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. జన్మనిచ్చిన మాతృమూర్తిని, మాతృభూమిని ఎప్పటికీ మరవకూడదన్నారు. కాగా రూపాకుల రవికుమార్ తనను సొంత తల్లిగా భావించి సన్మానం చేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. మాతృ దినోత్సవం అంటే మనమంతా కూడా మన తల్లుల నుంచి వచ్చాం. ఆవిడ ఎంత కష్టపడ్డదో ఆవిడకే తెలుసు, మనం ఊహించలేము. కానీ ఎంతో క్షమకు ఓర్చి, ఎంతో బాధలకు ఓర్చి, సంతోషం తర్వాత వచ్చిన బాధ కూడా అంతా ఓర్చి నిజంగా మనల్ని కన్నది ఆవిడ. అటువంటి ఆవిడ దినాన్ని మనం తలుచుకుంటున్నామంటే, ఆ కూటమిలో ఆ లోపల కడుపులో ఉన్నప్పుడు ఆ పిండం ఏమేమి బాధపడ్డదో, ఏమేం చేసిందో అవన్నీ ఆవిడికి తెలుసు. ఆవిడ అన్నీ విచారించుకుంటూ ఎంతో ఆశతో ప్రతి నిమిషము ఎప్పుడా 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 అంటూ గడిపి చివరికి తన పిల్లలతో చూసుకుంది. కార్యక్రమ నిర్వాహకులు రూపాకుల రవికుమార్ మాట్లాడుతూ, ప్రతి ఏటా మాతృ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్నప్పటికీ ఈ ఏడాది ఆచార్య శాంతమ్మ గారిని ఆహ్వానించి గౌరవించుకోవడం మాతృ దినోత్సవానికే వన్నె తెచ్చిందన్నారు. విద్యారంగంలో మహనీయురాలిగా ఆమె ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ, నేచర్ క్యూర్ హాస్పిటల్, రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు నేచర్ క్యూర్ హాస్పిటల్ ఆవరణలో మాతృ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి సంధ్యాదేవి గారు, అలాగే సన్మాన గ్రహీత అమ్మలకు అమ్మ పెద్దమ్మ అన్నట్టు వారు శారదమ్మ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ ఆశీస్సులని మా అందరికీ ఇవ్వడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా
శుభాభినందనలు. మేము ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అందుట్లో కూడా మాతృ దినోత్సవం కూడా ప్రతి సంవత్సరం, ఈ సంవత్సరం కూడా కాకుండా ఇంకా ముందు కూడా చేస్తామని చెప్పి మనం చేస్తాం.